మీనాక్షి అమాయకురాలు. క్రిస్టియన్ టెన్షన్ గుర్తించుక నమ్మితే మీరు తలెత్తుకుని తిరగలరా? మీనాక్షి మెడలో తాళి కూడా వేసుకొని వచ్చింది. ఇదిరా క్రియేటివిటీ అంటే. థ్యాంక్ యూ సో మచ్. కన్నబిడ్డకి ఉద్యోగం మానేయమని నేనెలా చెప్పగలను? నేనే క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీనాక్షితో చెప్పి చూస్తాను. రే విజయ్, 2 minutesలో నాకు కాల్ చేయరా. దేని బాస్? రేయ్ చెప్పించారు. హలో మామ్. హలో బా మామా. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ మామా? ఓ యా ఐఎమ్ ఫైన్. ఓ టెల్ మీ మామ్. ఓకే. మీనాక్షి ఇక్కడే ఉంది. ఏంటి ఈరోజు ఫ్రైడేనా? ఓహో మంచి రోజా? ఓకే. ఇంట్లో పూజ చేయాలా? ఏం పూజమ్మా? 1 minute మా, మీనాక్షికి ఇస్తాను. పూజ గురించి డీటెయిల్డ్గా మీనాక్షికే చెప్పు. బాస్ ఓకే ఓకే, నేనే చెప్తాను. అమ్మా, ఓ పూజ గదిలో దీపం వెలిగించాలా? పాయసం చేసి వాట్ వైద్యం? సార్ నైవేద్యం. ఓ నైవేద్యమా? ఓకేమో. బా ఏంటో ఈ మగాళ్ళు అస్సలు అర్థమై చావరు. ఏంటో బాబు. మీనాక్షి అది అర్థమైంది సార్. ఈరోజు శుక్రవారం కాబట్టి దేవుడి ముందు దీపం వెలిగించి నైవేద్యం పెట్టి పూజ చేయమన్నారు మేడం గారు, అవునా? యు ఆర్ టూ ఇంటెలిజెంట్. అది అమ్మవారికి చేసే పూజ సార్, చాలా నిష్ఠగా చేయాలి. మరి ఇంకెందుకు లేటు? కానీ అలాగే సార్. అందరినీ చల్లగా కాపాడు స్వామి. అందరూ బాగుంటారు స్వామి. సార్ మీనాక్షి రండి సార్, బొట్టు పెట్టుకోండి. రండి సార్.
మీనాక్షి ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి మీద చేయవేస్తారా? అన్నయ్య నువ్వుండమ్మా, వీడి గురించి నీకు తెలీదు. వీడు మేకతోలు కప్పుకున్న పులి లాంటి వాడు. వీడి దగ్గర పనిచేసే ప్రతి వాళ్ళు వీడికి పనికి రావాలనుకునే పాపాత్ముడు వీడు. మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. కాస్త మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకున్నావరా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి? నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదమ్మా. వీడి గురించి చెవులారా విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఆలస్యం చేస్తే నువ్వు అన్యాయం అయిపోతావని ఇక్కడి దాకా వచ్చానమ్మా. అన్నయ్య అన్నయ్య నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు అనుకున్నట్టు ఈయన అలాంటి వారు కాదు అని నువ్వు అనుకుంటున్నావమ్మా. నీ నమ్మకమే వీడి ఆయుధం. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నీ మీద కమెంట్ చేస్తున్నాడు. నువ్వు జీతం తీసుకుంటున్నావు కాబట్టి నీ మీద అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. నెమ్మదిగా నమ్మిస్తాడు, ఆ తర్వాత అవకాశం తీసుకుంటాడు. ఆ తర్వాత నష్టపోయేది మనమేనమ్మా. లుక్, అనవసరంగా ఏదేదో ఊహించుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. కాస్త వెనక ముందు చూసుకుని మాట్లాడితే మంచిది. తనే నాకు సేవలు చేయడానికి రాలేదు, తన ఉద్యోగం తను చేయడానికి వచ్చింది. ఎవడికి చెప్తున్నావు నీ కాకమ్మ కథలు? ఉద్యోగస్తులు ఆఫీసులో ఉండాలి, పనికి వేళపాళా ఉండాలి. కానీ నా చెల్లె నీ ఇంట్లో ఎందుకుంది? రాత్రిళ్ళు పెళ్లి కాని ఆడపిల్లని నీ ఇంటికి ఎందుకు పిలిచావు? నీకు ఏ దురుద్దేశం లేకుండానే నువ్వు ఇదంతా చేశానని చెప్తే నేను నమ్మేస్తాను అనుకున్నావా? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అనుమానిస్తూ నా క్యారెక్టర్ని తప్పు పడితే భరించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నీ చెల్లి నేనే ఇక్కడికి రమ్మనలేదు, మా ఇంట్లో ఉండమనలేదు. కావాలంటే మీ చెల్లెల్ని ఈ క్షణమే తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళమని నువ్వేంట్రా నాకు చెప్పేది? నేను ఇక్కడికి వచ్చిందే నా చెల్లిని తీసుకెళ్ళడానికి. తీసుకువెళ్తాను. మీనాక్షి, నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రామా, వెళ్ళిపోదాం. నిన్నేనమ్మా. ఈ ఉద్యోగం వద్దు, వీళ్ళ సావాసం వద్దు. రామా, వెళ్ళిపోదాం. నేను రాలేనన్నయ్యా. మీనాక్షి, నేను సార్ని విడిచి రాలేను. ఏంటమ్మా అన్నావు? సార్ని విడిచి రాలేవా? అన్నయ్య, అపార్థం చేసుకోకు. పెద్ద సార్ వాళ్ళు ఊరికి వెళ్లారు. వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉండమని చెప్పారు.
ఉంటానని మాటిచ్చాను. ఇక్కడ పరిస్థితులు బాగోలేవు, అందుకే రావటం కుదరదంటున్నాను. అంటే ఎవరికో మాటిచ్చానని ఈ అన్నయ్య మాటని కాదంటున్నావమ్మా? నీ గురించి ఆలోచించే నా మాటకి ఎదురు చెప్తున్నావా? లేదన్నయ్య, ఎప్పుడు నువ్వేగా చెప్తూ ఉంటావు, ఎవరికైనా మాటిస్తే ప్రాణం పోయినా ఆ మాట తప్పకూడదని. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. కాదమ్మా, నువ్వు చేస్తుంది తప్పు. వీడు నిన్ను మాయ చేశాడు, నిన్ను మభ్యపెట్టాడు, నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్నాడు. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావమ్మా. నీకు తెలియకుండానే నువ్వు నష్టపోతున్నావమ్మా. రేయ్ రేయ్, ఏం చేశారో నా చెల్లిని? ఏ మందు పెట్టావురా నా చెల్లికి? ఇది లోకం తెలియని అమాయకురాలరా, పసిపిల్లరా. అలాంటి దాన్ని తిరగబడి మాట్లాడే స్థితికి తీసుకొచ్చావు. రే, ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారా? వదలండ్రా, నిన్ను వదలండ్రా. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య, వదలు. ఏంటి? అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, వదలు. రేయ్. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య, ఇక చాలు, వెళ్ళిపో. ఈయన గురించి ఏం తెలుసని ఈయన మీద చెయ్యేశావు? చూడు, నీ కోపం ఉంటే నన్ను కొట్టు, అంతేగాని ఈయనేమన్నా నేను భరించలేను. వెళ్ళిపో అన్నయ్య. వెళ్తానమ్మా, వెళ్ళిపోతాను. కానీ నీ మాటలు వింటుంటే నా గుండె పగిలిపోతుందమ్మా. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు నువ్వు వీణ్ణి నమ్ముతున్నావు. వీడు మామూలు వాడు కాదమ్మా, దుర్మార్గుడు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే తోడలమ్మా వీడు. అన్నయ్య, ప్లీజ్ వెళ్ళిపో. వెళ్ళిపో అన్నయ్య, నువ్వు వెళ్ళు ప్లీజ్. సార్, ప్లీజ్ ఏమనుకోకండి, క్షమించండి సార్. సార్, మీరు బయటికి. సార్,
ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమయ్యా? హే, హలో, హలో, కళ్ళు తెరు. హలో, ఏ మిస్టర్, కళ్ళు తెరు. హలో, ఏ ఏమైంది రాజ్? అపర్ణ, చూడు. రాజ్, మన క్రిష్ రాజ్. రాజ్, హలో, నన్నాజ్ గారు చెప్పండి సార్. కమిషనర్ గారు, మా అబ్బాయి క్రిష్ని కిడ్నాప్ చేశారు. వాట్? కిడ్నాప్ చేశారా? ఎవరు? ఇంకెవరు? ఖచ్చితంగా ఆ బలరాం పని. మీకు వీడియో పంపుతాను, చూడండి. మా కొడుకు ఏం కాకూడదు. ఎలాగైనా వాడిని సేవ్ చేయండి ప్లీజ్. వాడు ఎక్కడున్నాడో కనిపెట్టండి. సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. మీ అబ్బాయిని ఎక్కడ దాచినా కనిపెట్టే బాధ్యత నాది. రాజ్, ఏమైంది? 1 minute. అయ్యో, సార్. మీనాక్షి, క్రిష్ ఇంట్లో ఉన్నాడా? చెప్పు. సార్, అది లేరు. ఇప్పుడు బయటికి వెళ్ళారు సార్. సరే, ఓకే. సార్, పద. సార్ ఎక్కడికి వెళ్ళినట్టు? పెద్ద సార్ ఎందుకు ఫోన్ చేశారు? ఇప్పుడు ధన్రాజ్ గుండె ఆగిపోతుంది. సార్, నెక్స్ట్ ఏంటి సార్? ఇప్పుడు అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ చూడబోతున్నావు. రై, నీ బాబు, నిన్ను కన్న బాబు అక్కడ నీకోసం గింగిర్లు తిరుగుతున్నాడు. ఇంకా సేపట్లో పాపం ఉంటాడో పోతాడో. ఈ రోజు నీ బాబుకి నిన్ను పార్సిల్ పంపిస్తాను. సార్, ఇప్పుడు ఈ మ్యాచ్ అవసరమా? కమిషనర్, నేనెవరో ధన్రాజ్కి చాలా క్లారిటీ వచ్చేసింది. దానికి ఇది సెలబ్రేషన్ అనుకో.
ఎంజాయ్ చేయి. ఏంటిది? సార్ ఎందుకు క్రిష్ గారి గురించి కంగారు పడుతున్నారు? అసలు సార్ ఎక్కడికి వెళ్ళినట్టు? కుక్క కూడా పిడికెడు మెతుకులు పడేస్తే కాపలా కాస్త విశ్వాసం చూపిస్తుంది. అదే నీ స్థానంలో శ్వేత ఉండుంటే